అమరావతి నగర ప్రాంతంలో వివిధ రకాల నిర్మాణ పనులు చేపట్టడానికి టెండర్లు దక్కించుకునేటువంటి కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. దాదాపు 40,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి నిర్మాణ పనులు చేపట్టడానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా సిఆర్డీఏ రెండు సంస్థలు టెండర్లు పిలుపునిచ్చాయి. ఇక టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం ఒక్కొక్కరు నిర్మాణ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం కావడానికి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు వస్తూ ఉన్నారు. వారందరికీ వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక అమరావతి నగరాన్ని నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకు చేరడానికి ఇప్పటి వరకు సరైనటువంటి కనెక్టివిటీ లేదు. దాదాపు 217 కిలోమీటర్ల విస్తరణలో ఈ అమరావతి నగరాన్ని నిర్మించబోతూ ఉన్నారు. అందరినీ ఆకట్టుకునే విధంగా 4 రకాల రోడ్డు నిర్మాణాలు చేపట్టబోతూ ఉన్నారు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆర్డినరీ రోడ్సు, సబార్డినేట్ రోడ్సు, అదేవిధంగా కలెక్టరేట్ రోడ్సు. ఆర్డినరీ, సబార్డినరీ ఒక్కొక్కటి 50 మీటర్ల వెడల్పుతో, అదేవిధంగా కలెక్టరేట్ రోడ్డు వచ్చేసి 25 మీటర్లతో, ఇట్లా 4 రకాలైన రోడ్డు నిర్మాణాలు చేపట్టబోతూ ఉన్నారు. ఇక రాజధాని నగరాన్ని నుంచి మంగళగిరి గుండా తూర్పు బైపాస్ రోడ్డుకి ఇప్పటి వరకు సరైనటువంటి కనెక్టివిటీ లేదు. కేవలం ఒక సీడ్ యాక్సెస్ తప్ప మిగతా ఏ రోడ్డు కూడా డైరెక్ట్గా అమరావతి రాజధాని నుంచి మంగళగిరి గుండా తూర్పు బైపాస్ రోడ్డుకి వెళ్ళడానికి అవకాశం లేని నేపథ్యంలో తక్షణమే E15 అదేవిధంగా E13 రోడ్డు నిర్మాణాలు చేపట్టడానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లకు పిలిపించింది. E15 దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో, అదేవిధంగా E13 385 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ E15 అనేటువంటిది నెడమూరు గ్రామ శివార్లో ఉన్నటువంటి పడమర బైపాస్ రోడ్డు దగ్గర నుంచి మంగళగిరి పాత బస్టాండ్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర, అదేవిధంగా E13 అనేటువంటిది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొరగల గ్రామం నుంచి మంగళగిరి గుండా ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తర వైపు నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు. ఇది దాదాపు 7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇట్లా ఈ రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయితే ఇక అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి తూర్పు బైపాస్కి వెళ్ళేటువంటి వాహనదారులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. ఇక రోడ్డు నెంబర్ 13, రోడ్డు నెంబర్ 15తో పాటు కుర్రగల్లు, బేతపూడి, అదేవిధంగా కిష్టాపాలెం ప్రాంతాల్లో మిగిలినటువంటి రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే గ్రౌండింగ్ మొదలుపెట్టారు. దాదాపు 50 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపట్టబోతున్నటువంటి ఈ రోడ్లు ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ, అదేవిధంగా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అన్ని సదుపాయాలతో కూడుకున్నటువంటి నిర్మాణ పనులు చేపట్టబోతూ ఉన్నారు. E13 సంబంధించి ఇప్పటికే ఎర్రబాలెం గ్రామ శివారులో అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేశారు.